ఈ మధ్యకాలంలో మనం చాలా చూస్తున్నాం. కూర్చుని పరిష్కరించుకుంటే పరిష్కారం అయిపోయే వాటినన్నిటిని పెద్ద చేసుకోవడం, పెద్దగా అనుకోవడం, పెద్దగా వాదన పెట్టుకోవడం, గొడవలు పెట్టుకోవడం, ఎంత దాకా వెళ్ళటం, పంచాయతీలకు వెళ్ళటం, లేదంటే కోర్టులకు ఎక్కడం, ఇవన్నీ చూస్తున్నాం. ఒక్కసారి మీరందరూ కుటుంబ సభ్యులు కూర్చుని ఒక్కసారి మాట్లాడుకున్నారనుకోండి, మీ అంత అదృష్టవంతులు ఉండరు తెలుసా. తగాదాలు ఉండవు, చక్కటి ఫ్యామిలీ, మంచి లైఫ్. ఎవరికి పర్సనల్ లైఫ్ వాళ్ళకి పెద్ద వయసు వచ్చిన తర్వాత మంచిగా సెటిల్ అవ్వాలనుకున్న వాళ్ళందరూ చక్కగా ఒక చోట ఉండి ఆహ్లాదకరంగా మంచిగా కాఫీ తాగుతూ కబుర్లు చెప్పుకుంటూ ఉంటే ఎంత బాగుంటాయి కదా అందరికీ రోజులు. కానీ అదేం లేదు అసలు. తగాదా నువ్వంట నేనంటే నువ్వేంటి నేనేంటి తేల్చుకోవాల్సిందే అనుకుంటున్నారు తప్ప ఒక్క మెట్టు దిగి కాంప్రమైజ్ అవుదామన్న ఉద్దేశం కానీ, ఒక మెట్టు దిగి చక్కగా కలిసి ఉందామని కానీ ఎవ్వడికి అనిపించట్లేదు తెలుసా అండి. మనిషికి దేన్నైనా కొనుక్కోగలం కానీ పరువును కొనుక్కోలేంట. అందుకని ఆ పరువు కోసం ఎలా ఉండాలి అంటే మాట మీద నిలబడటం. పరువు అంటే ఏంటంటే మనం ఇచ్చిన మాట మీద నిలబడటం. అదే అది నిలబడేవాళ్ళు లేరు, ఆ మాట ఇచ్చేవాళ్ళు లేరు, పద్ధతులు లేవు, పెద్ద తరహా లేదు, ఏమీ లేదు. ఎంతసేపు తిన్నామా, కోర్టుకి వెళ్ళామా, లేకపోతే తగాదాకి వెళ్ళామా, సెటిల్మెంట్లకు వెళ్ళామా, ఇదే దృష్టి ప్రతి ఒక్కడిది. అది పరిస్థితులు. మీరేమంటారు?